పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్కి డే వన్ రోజు రికార్డ్ లెవెల్లో కలెక్షన్స్ వచ్చినాయి. ఒక పక్క దురంధర్ 2 నుంచి హెవీ కాంపిటీషన్ ఉన్నా కూడా ఈ మూవీ తెలుగు స్టేట్స్లో డే వన్ రోజు సాలిడ్గా పర్ఫామ్ చేసింది. కొన్ని వెబ్సైట్ల రిపోర్ట్ ప్రకారం ఈ మూవీ డే వన్ రోజు 50 క్రోస్ గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ పాయింట్ ఆఫ్ మాట్లాడితే 30 క్రోస్ షేర్. కొన్ని వెబ్సైట్ వాళ్ళు ఏకంగా 81 క్రోస్ షేర్ అంటున్నారు, 81 క్రోస్ గ్రాస్ అంటున్నారు. బట్ ఓవరాల్గా ఎక్కువ మంది రిపోర్ట్ చేస్తుంది అయితే 50 క్రోస్ గ్రాస్. ఈ మూవీ బ్రేక్ వన్ కొట్టాలంటే, ఈ మూవీకి హిట్ స్టాటస్ రావాలంటే కలెక్ట్ చేయాల్సింది 220 క్రోస్ గ్రాస్. షేర్ పాయింట్ ఆఫ్లో చెప్తే ఈ మూవీ కలెక్ట్ చేయాల్సింది 120 క్రోస్ షేర్. ఆల్రెడీ 30 క్రోస్ షేర్ కలెక్ట్ చేసింది కాబట్టి దాని అర్థం ఈ మూవీ బడ్జెట్లోంచి అప్పుడే 30% రికవర్ చేసేసుకుంది. బట్ ఇంకా 70% ఉంది. అండ్ ఇప్పుడున్న టాక్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే ఇదే టాక్ కంటిన్యూ అవుతే డెఫినెట్లీ హిట్ స్టాటస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మూవీ రివ్యూ పాయింట్ ఆఫ్ మాట్లాడితే పబ్లిక్ టాక్ అయితే కొంచెం మిక్స్డే ఉంది. ఇన్ఫాక్ట్ చాలామంది మూవీ బాగుంది అంటున్నారు. అట్ ద సేమ్ టైం చాలామంది ఏమంటున్నారంటే ఓకే, ఈ మూవీ కంటెంట్ పరంగా చూసుకుంటే ఫైన్, బట్ మేకింగ్ స్టైల్ కొంచెం అవుట్డేటెడ్ ఉంది. కొంచెం ఎర్లీగా రావాల్సిన సినిమా ఇది. అదే ఇప్పుడు హరిహరం వీరమల్లు మూవీకి ముందే వచ్చి ఉంటే బాగుండేది. అప్పుడు ఇంకా కలెక్షన్స్ బెటర్ ఉండేవేమో. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ అనే పదాన్ని వాడుతున్నారు చూసారా. ఇప్పుడున్న జనరేషన్కి మేకింగ్ స్టైల్ మొత్తం డిఫరెంట్ కావాలి. సేమ్ కమర్షియల్ ఫార్మాట్ అయినా సరే కొంచెం డిఫరెంట్గా స్టైలిష్గా తీస్తే, ఎస్థెటిక్గా తీస్తే నచ్చుతుంది. సో మేకింగ్ స్టైల్ కొంచెం అవుట్డేటెడ్ ఉండడం వల్ల మిక్స్డ్ టాక్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆల్రెడీ దురంధర్ హైప్లో ఉన్నారు చాలామంది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. పార్ట్ 1 అయితే ఇక పార్ట్ 2 కూడా మంచి హైప్ ఉంది కాబట్టి చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ కూడా పాకేసింది. మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో మన తెలుగు సూపర్ స్టార్స్ కూడా, మహేష్ బాబు అయినా, విజయ్ దేవరకొండ అయినా, లేదా అల్లు అర్జున్, చాలామంది సెలబ్రిటీస్ దానికోసం పోస్ట్ చేశారు. ఐ మీన్ దురంధర్ మూవీ రివ్యూ ఇచ్చారు, దాని గురించి కొంచెం ఆబ్వియస్లీ ప్రమోట్ చేశారు ఆ మూవీని. కాబట్టి హైప్ నడుస్తుంది అనమాట. అయినా కూడా గట్టిగా మాట్లాడితే ఓకే, ఈ మూవీకి 50 క్రోర్స్ వచ్చినాయంటే డెఫినెట్లీ ప్యూర్ పవన్ కళ్యాణ్ గారి స్టార్టమ్. అంతమంది ప్రమోట్ చేసిన, ఐ మీన్ అంత హైప్ ఉన్న, అంత క్రేజ్ ఉన్న దురంధర్ 2కి స్టిల్ సాలిడ్ కలెక్షన్స్ వచ్చినట్టు ఉస్తాద్ భగత్ సింగ్కి. బట్ యా, చూడాలి మరి ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారో. మ్యాటర్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది. ఒకవేళ వాళ్ళు ప్రాపర్ రిసీవ్ చేసుకుంటే ఈ మూవీకి ఒక మంచి టాక్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే డెఫినెట్లీ ఈ మూవీకి 220 క్రోర్స్ వచ్చేసి ఒక హిట్ స్టాటస్ అయితే వస్తుంది. ఇక చూడాలి మరి ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో. నిజానికి ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను అనమాట రియాక్షన్స్ ఎట్లున్నాయో. కొంతమంది మూవీ సీన్స్ నచ్చినాయి, కొన్ని సీన్స్ కొంచెం వైరల్ అయినాయి. వైరల్ ఇన్ ద సెన్స్ మాట్లాడుకుంటారు అనమాట. బట్ ఓవరాల్గా మాట్లాడితే అగైన్ కొంచెం మిక్స్డ్ టాకే ఉంది. ఒకసారి ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ని రీజన్ వైజ్గా బ్రేక్ చేసి చూస్తే నిజాంలో 7 క్రోర్స్ కలెక్ట్ చేసింది. 7 క్రోర్స్ షేర్ చెప్తాను నేను. ఆంధ్రాలో 14 క్రోర్స్ షేర్, స్వీడన్లో 4 క్రోర్స్ అండ్ ఓవర్సీస్లో 5 క్రోర్స్. ఇలా ఓవరాల్గా 30 క్రోర్స్ షేర్ కలెక్ట్ చేసింది. చూడాలి మరి ఈ మూవీ బ్రేక్ ఏమైనా కొట్టుతుందా లేదా. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.